ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి సంఘానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన రెండవ మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 43వ వచనంలో, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ మొదటి మాట మాట్లాడిన తర్వాత సిలువలో మరి యేసుక్రీస్తుతో పాటు బందిపోటు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు అని మనకు 39వ వచనంలో నుండి చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ సిలువ వేయబడ్డారు. ఇక్కడ యేసుక్రీస్తు మధ్యలో సిలువ వేయబడగా రెండు వైపులా ఇద్దరు దొంగలు సిలువ వేయబడిన వారిలో మొదటి అతను రెండవ అతను ఇద్దరు మాట్లాడినట్టు మనం చూస్తాము. ఎడమ వైపున ఉన్న నేరస్తుడు మాట్లాడినట్టు చూస్తాము, కుడివైపున ఉన్న నేరస్తుడు మాట్లాడినట్టు మనం చూస్తాము. ఇక్కడ ఈ రోమన్ ప్రభుత్వంలో చూసినట్లయితే ఈ సిలువ మరణం అనేది చాలా ఘోరమైన శిక్ష. మనకి ఈ ఉరి తీయటం ఎట్లాగో అక్కడ అంటే బందిపోటు దొంగలకు, లేకుంటే నరహత్య చేసే వాళ్ళకు, లేకుంటే అక్కడ బానిసలుగా ఉన్న వాళ్లకు ఇది తీవ్రమైన శిక్షగా పరిగణించే విధానం అన్నమాట. అదేవిధంగా యేసుక్రీస్తు ఈ కపాల స్థలం అనబడిన గొల్గొతా కొండ మీద ఉన్నప్పుడు ఇక్కడ 39వ వచనంలో వేలాడ తీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఇక్కడ ఎడమ వైపున ఉన్న దొంగ అయితే ఆయనను దూషించేవారుగా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ యేసుక్రీస్తు వారిని దూషించేవారు చాలామంది కూడా ఉన్నారు కదా. ఆ సమయంలో మనం ఇదే 22వ అధ్యాయము 63వ వచనంలో చూసినట్లయితే, యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖమును కప్పి, నిన్ను కొట్టిన వారెవడో ప్రవచించమని ఆయనను అడిగిరి. ఆయనను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళందరూ కూడా ఆయనను అపహసించినట్లు చూసాము. అంతేకాకుండా 66వ వచనంలో కూడా ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను, సభలో కూడుకొనిన వారందరూ కూడా ఆయనను దూషించినట్లు మనం చూస్తాము. అంతేకాకుండా 23వ వచనము 36వ వచనంలో చూసిన 23వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే, అంతటా సైనికులు ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇక్కడ అంతటా సైనికులు కూడా ఆయనను అపహసించినట్లు మనం ఇక్కడ చూస్తాము. మరి ఈయన ఈ విధంగా వేదన పడటానికి గల కారణం మనం ఒకసారి యెషయా గ్రంథంలో చూసినట్లయితే 53వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, అతడు తృణీకరించబడిన వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. ఈయన తృణీకరింపబడిన వారితో అంటే బందిపోటు దొంగలతో ఆయన సిలువ వేయబడిన వాడయ్యాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న ప్రజలందరితో కూడా తృణీకరింపబడిన వాడాయనని యెషయా గ్రంథంలో ముందుగానే ప్రవచించిన విధముగా ఇక్కడ జరిగినట్లు మనం చూస్తాము. అంతేకాకుండా 1వ పేతురు 2వ అధ్యాయము 23వ వచనంలో చూసినట్లయితే, 1వ పేతురు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించబడెను. ఆయనను ఎన్ని దూషించినప్పటికి కూడా ఆయన దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడినా కూడా ఆయన నోరు మెదపలేదు అని మనం ఈ వచనంలో చూస్తాము. అదేవిధంగా ఇక్కడ 40వ వచనంలో చూసినట్లయితే మరొక వ్యక్తిని మనం చూస్తాము. అయితే రెండవ వాడు
వానిని గద్దించి, నీవు అదే శిక్షల విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా. ఈ వచనంలో చూసినట్లయితే కుడివైపున ఉన్న మరొక నేరస్తుని చూసినట్లయితే ఇతను అంటున్నాడు, నీవు భయపడవా, దేవునికి భయపడవా. ఈ శిక్ష అయితే మనకు న్యాయమే. మనము పాపం చేశాము, మనము దొంగతనం చేశాము, బందిపోటు దొంగలుగా మనం ముద్రించబడినాము. ఇదైతే మనకు న్యాయమే, కానీ ఇతనికి ఇది న్యాయం కాదు. ఆయన యందు ఏ తప్పిదమ్మును చేయలేదని చెప్పి ఆయన ఎలాంటి తప్పు లేనివాడని ఈయన తెలుసుకున్నాడు. అంటే ఈ వచనంలో మనం ఏం చూడొచ్చంటే దేవునికి భయపడే వ్యక్తిగా మనం ఉండాలని తెలుసుకోవాలి. మరి ఈ కుడివైపున ఉన్న దొంగ అయితే మొదటిగా తను ఏం చేశాడంటే యేసుక్రీస్తు మొదటిగా మాట్లాడిన మాటను బట్టి ఇతనిలో తను ఒక తప్పు చేసిన వ్యక్తిగా, అంటే తన పాపము చేసిన వ్యక్తిగా తెలుసుకున్నాడు. అంతేకాకుండా దేవునికి భయపడాలని ఇక్కడ ఈ వచనంలో తెలుసుకున్నాడు. అదేవిధంగా మనం ఇర్మియా 5:25 వచనంలో చూసినట్లయితే అతను ఇర్మియా 5వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే మీ దోషములు వాటి క్రమం తప్పించును, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములు కారణమాయమును. ఇక్కడ మనకు మేలు కలగకుండా ఉండటానికి కారణం ఏంటంటే మన పాపములే. మన పాపములు, మన అతిక్రమములు దేవునికి మనకు అడ్డుగా ఉండటం వల్ల మనము ఆయన యొక్క మేలును పొందలేని స్థితిలో ఉన్నట్లు మనకి ఇక్కడ అర్థమవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈ కుడివైపున ఉన్న దొంగ అయితే తన పాపాన్ని ఇక్కడ తెలుసుకున్నట్లు మనకి ఈ శిక్ష అయితే మనకు న్యాయమే, కానీ ఇతని యందు ఏ తప్పు లేదు అని ఇక్కడ మాట్లాడుచున్నట్లు మనకు అర్థమవుతుంది. అదేవిధంగా 42వ వచనంలో చూసినట్లయితే ఆయనను చూసి ఇక్కడ ఏం చేశాడంటే ఆ దొంగ ఆయనను ఎప్పుడైతే తన నేను పాపం చేశానని తెలుసుకున్నాడో తర్వాత ఆయన వైపు చూచినట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. మరి మనము ఎవరి వైపు చూసే వారముగా ఉన్నాము? హెబ్రీ 12:2లో చూసినట్లయితే, హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులను పెట్టు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూసి మన యందు ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తే వారముగా ఉండాలి. మనము ఎవరి వైపు చూసే వారముగా ఉండాలి? దేవుని వైపు, యేసు వైపు చూసే వారముగా ఉండాలి. మరి మనం ఇక్కడైతే ఈ రెండవ వైపున ఉన్న దొంగ అయితే యేసు వైపు చూశాడు. మనము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో శిలువలో వేలాడుతున్న యేసు వైపు చూసి మన పాపాలను ఒప్పుకునే వారముగా ఉండాలి. అంతేకాకుండా చూడటం మాత్రమే కాదు, ఆయన ఏమని పిలుస్తున్నాడు? యేసు అని పిలుస్తున్నాడు. యేసు అంటే రక్షకుడు. అంటే ఆయన యేసుక్రీస్తు వారు రక్షకుడు అని అర్థం చేసుకున్నాడు. సిలువలో ఉన్న వ్యక్తి, కుడివైపున ఉన్న వ్యక్తి అయితే ఆయన రక్షకుడని తెలుసుకున్నాడు. అతని పాపాన్ని తెలుసుకున్నాడు. ఈ లోకం వైపు చూడటం కాదు, కానీ యేసు వైపు చూడాలని ఆయన తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇంకొక వచనాన్ని 1వ తిమోతి 1వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఇది ఈ దొంగ చివరి సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. మనము కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు వారు మనము పాపులముగా పుట్టాము కనుక మన కొరకు ఆ రక్షకుడు ఉదయించినాడని తెలుసుకునే వారముగా ఉండాలి. అంతేకాకుండా తర్వాత కొంచెం ముందుకెళ్ళినట్టయితే, నీవు యేసు అని పిలిచి రక్షకుడా, నీతిమంతుడా, లేకుంటే నన్ను రక్షించేవాడా, పాపులను రక్షించేవాడా అని పిలిచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఇంకోటి గమనించాడు,
దేవునికి ఒక రాజ్యం ఉన్నదని ఇక్కడ గమనించాడు. ఈ ఒక్క వచనంలోనే మన చాలా గూఢమైన అర్థాన్ని మనము తెలుసుకోవచ్చు. ఈ దొంగ అయితే కుడివైపున ఉన్నటువంటి ఈ నేరస్తుడైతే అతని పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో దేశు వైపు చూసేవాడుగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని రక్షకుడుగా అంగీకరించాడు. మూడవదిగా ఆయనకి ఒక నిత్య రాజ్యం ఉన్నదని తెలుసుకున్నాడు. నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. మనందరము పాపం నుండి ఎప్పుడైతే రక్షింపబడతామో ఆయన రాజ్యానికి వారసులం అవుతామని మనము కూడా గుర్తెరిగే వారముగా ఉండాలి. అంతేకాకుండా ఆయన ఏమన్నాడంటే చివరిగా నన్ను జ్ఞాపకము చేసుకో. జ్ఞాపకం చేసుకో అంటే ప్రార్థన చేశాడు ఆయన. ఒక్కసారి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోయా. మరి మన ప్రార్థన ఎలా ఉండాలి? మనము కూడా ఆ కల్వరి శిలువలో మన కోసం చనిపోయిన, మన కోసం రక్తం కారుస్తున్న ఆ యేసు వైపు చూసి ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అడిగే స్థితిలో మనం ఉన్నామా? అడిగే స్థితిలో మనం ఉన్నట్లయితే మనందరి కొరకు దేవుడు ఈ చివరిగా 43వ వచనంలో ఉన్న మాటను మనతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. అప్పుడు ఆ కుడివైపున ఉన్నటువంటి నేరస్తునితో ఏ మాట అయితే మాట్లాడాడో ఇప్పుడు మనందరము ఆయన వైపు చూసి ఆయనకు ప్రార్థన చేసేవారముగా ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోమని మనం అడిగినట్లయితే ఆయన రాజ్య వారసులుగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. మనం ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ రెండవ మాటను ధ్యానించుకొనుచున్నప్పుడు మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, కుడివైపున ఉన్న దొంగ, ఎడమ వైపున ఉన్న దొంగ, ఇద్దరిని చూస్తాము. కుడివైపున ఉన్న ఎడమ వైపున ఉన్న దొంగ అయితే ఆయనను దూషించాడు. అంతేకాకుండా నువ్వే రక్షించుకోలేకపోతున్నావు. ఒకవేళ నువ్వు అంటే వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చేమో ఆ నేరస్తుడు, నీకే రక్షించే ఇది లేదు, మమ్మల్ని కూడా రక్షించంటే అతను వ్యంగ్యంగా మాట్లాడి ఉండొచ్చేమో. కానీ కుడివైపున ఉన్న నేరస్తుడైతే ఆయన తప్పును తెలుసుకున్నాడు. నేను పాపంలో జీవించాను ఇప్పటి వరకు అని తెలుసుకున్నాడు. అంతేకాకుండా యేసుని ఇది మనకు ఈ పాపం నుండి నేను బయటికి రావాలంటే, నిత్య జీవంలోనికి రావాలి అంటే మనకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఆయనకు విజ్ఞాపన చేసి ఆయన్ని మనల్ని జ్ఞాపకం చేసుకోమని మనం అడిగేవారముగా, ఆయన్ని ప్రార్థన చేసేవారముగా ఉండాలని మనం ఈ రెండవ దొంగ తెలియజేస్తున్నాడు. అలా చేయడం వల్ల చివరిగా లాస్ట్ స్టేజ్లో ఆయన ఏమయ్యాడు? చివరి మాటగా ఆయన పరలోక రాజ్యానికి చేరాడు. రెండవ దొంగ అయితే నరకానికి వెళ్ళినట్లు మనము చూస్తాము. అంటే అది చివరి క్షణమై ఉండొచ్చేమో, అంటే కొంత సమయంలో వాళ్ళు మరణించే స్థితిలో ఉండొచ్చేమో, ఇద్దరు ఒకే డిస్టెన్స్లో ఉండొచ్చేమో. దేవునికి కుడివైపు ఒక అతను ఉన్నాడు, ఎడమవైపు ఒక అతను ఉన్నాడు. కుడివైపున ఉన్న దొంగ మాట్లాడాడు, ఎడమవైపున ఉన్న దొంగ మాట్లాడాడు. కాకపోతే వీళ్ళల్లో ఒక్కరు మాత్రమే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకున్నట్లు మనము చూస్తాము. ఎడమవైపు దొంగ అయితే తన దేవుణ్ణి దూషించేవారుగా ఉన్నారు. మరి కుడివైపున దొంగ అయితే తన పాపాన్ని ఒప్పుకొని నా దేవుడు రక్షకుడు అని తెలుసుకొని ఆయనను విజ్ఞాపన చేసినట్లు మనం చూసి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. మరి మనము కూడా ఆయనలాగా దేవుణ్ణి తెలుసుకొని ఆయన ప్రార్థించి ఆయన నిత్యరాజ్యంలో వారసులగినట్లు అలాంటి కృపను మనందరికీ దయచేయనట్లు ప్రార్థించున్నాను. ఈ సమయం ఇచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను.